హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, ఈ వీడియోలో మంచి హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్రో, యాజ్ పర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ప్రతి మనిషికి ఏవో ఒక మంచి క్వాలిటీస్, మంచి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయట. ప్రతి మనిషికి ఉంటాయట. వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్. కొంతమంది పాటలు బాగా పాడగలరు, కొంతమంది పెయింటింగ్ బాగా చేయగలరు, కొంతమంది డ్రైవింగ్ బాగా చేయగలరు, కొంతమంది బుక్స్ చదవడం అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి సినిమాలు చూడడం అంటే ఇష్టం, కొంతమందికి మంచి మనుషులతో అందరితో కలిసి మాట్లాడడం ఇష్టం, కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం, కొంతమంది పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ బిజీ లైఫ్లో ఎంత పని అంటే మనకి, ఉదయం లెగుస్తామా 6ంటికి, రాత్రి పడుకునేసరికి 11, 12 అవుతుంది. ఈ 18 గంటలు ఏం చేస్తున్నామో మనకే తెలియదు. టైమే దొరకట్లేదు ఎవరికి కూడా. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీ మంచి హ్యాబిట్స్ కోసం, మీ హ్యాబిట్స్ని వదులుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెన్నిస్ ఆడడం అంటే ఇష్టం, చాలా ఇష్టం. క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. నా హ్యాబిట్స్ని నేను మర్చిపోకుండా వీక్లీ నా హ్యాబిట్స్ కోసం, నా మనస్సు కోసం, నా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం, నా హ్యాబిట్ని నేను ఫాలో అవ్వాలట. అంటే వారానికి నాకు ఇష్టమైన టెన్నిస్ మినిమం 3 సార్లైనా ఆడాలట. ఆ 2 గంటల సేపు నేను ఆడి టెన్నిస్ ఆడడం వల్ల నన్ను నేను మర్చిపోతాను. అండ్ హ్యాపీ సిండ్రోమ్స్, సంథింగ్ హార్మోన్స్ అవి పెరుగుతాయట. అలా జరగడం వల్ల బాడీలో కెమికల్ రియాక్షన్స్ వల్ల మనం చాలా యంగ్గా కనిపిస్తామట. మన లైఫ్ స్పాన్ పెరుగుతుందట. అలానే ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు కూడా ఏదో ఒక మీలో ఒక హిడెన్ టాలెంట్ ఉండే ఉంటుంది. కొంతమంది పాటలు పాడడం, డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం, క్యారమ్స్ ఆడడం, క్రికెట్ ఆడడం, సినిమాలకి వెళ్ళడం, డ్రైవ్కి వెళ్ళడం. సో మీ హ్యాబిట్స్ని మీరు మర్చిపోకుండా, మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ హ్యాబిట్స్ని ఫాలో అయ్యి వారానికి మీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్ వల్ల మెంటల్లీ, ఫిజికల్లీ మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. బీ పాజిటివ్.